హలో అండి, నేను మీ గోపీకృష్ణ. మన పాత బస్తీ యూట్యూబ్ ఛానల్ ఎంపీటీవీ తెలుగుకు స్వాగతం. అనుకోకుండా నేను రీసెంట్గా మా ఫ్యామిలీతో అయితే నేను యాదగిరిగుట్ట వచ్చానండి. అయితే యాదగిరిగుట్ట ట్రిప్పుకు సంబంధించి కొన్ని విశేషాలు ఏందో మీతో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగింది. ఒకప్పుడు గుడి ఎట్లుండే, ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది గుడి, ఎంత విశాలంగా చేసారో. కొండపైన చిన్న పార్క్ లాగా కూడా ఏర్పాటు చేసారు, చిన్న చిన్న మొక్కలతో నాటి. ఒకప్పుడు ఇక్కడ 10 మంది ప్రశాంతంగా కూర్చుందామంటే కూడా స్థలం ఉండేది కాదు, కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత విశాలంగా ఉందో. ఇది కొండ కింది ప్రాంతం, ఇది చూడండి ఎంత బాగుందో. రాత్రిపూట కింద వ్యూ చూస్తే ఎంత బాగుంది చూడండి. కొండపైకి నడిచి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే మనకు మెట్ల మార్గం కూడా ఉంది. ఈ కనిపించే గోపురం ఉంది కదా, ఈ గోపురం దగ్గర నుంచి మనకు పైకి మెట్ల మార్గం ఉందన్నమాట. కింది నుంచి పైన కొండపైన గోపురాన్ని చూస్తే ఎంత బాగా కనబడుతుందో చూడండి. అసలు ఆ లైట్ల వెలుతురుకి చాలా బాగా కనిపిస్తుంది కింద నుంచి. ఒకవేళ వెహికల్లో కొండపైకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ఆటోలు కానీ లేదా బస్సులు కానీ ఉంటాయన్నమాట. ఇక్కడికి అది కూడా గుండం వరకు మాత్రమే. అక్కడ నుంచి మళ్ళీ ఫ్రీ బస్సులు ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. ఇదిగో ఇదే ఆ గుండము. మనం దేవుడికి తల వెంట్రుకలు సమర్పించుకోవాలన్నా, పుష్కరుడిలో స్నానం ఆచరించాలన్నా కూడా మెట్ల మార్గం నుండి 3 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే ఈ గుండం వరకు. మనం భక్తులకు కొత్తగా ఏర్పాటు చేసిన గుండం ఇది, చూడంత బాగుందో. ఇక్కడ స్నానం అనంతరం కొండపైకి వెళ్ళడానికి పక్కనే ఇది బస్ స్టాప్ అని నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయన్నమాట. ఈ కనిపించే బస్సులలో కొండపైకి ఫ్రీగా తీసుకెళ్తారు. ఇక నేను కూడా కొండపైకి ఈ బస్సులోనే ప్రయాణం చేశాను. బస్సు అయితే బయలుదేరుతుంది చూడండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫ్యామిలీ అన్నాడు కదా, ఇక ఫ్యామిలీ ఎక్కడ అని. కానీ మా ఫ్యామిలీ మాత్రం ముందే బయలుదేరింది, నాకంటే ముందే. నేను మాత్రం ఒక్కడిని వెనకాల బయలుదేరుతున్నాను అనమాట స్నానం. కానీ మా ఫ్యామిలీని వీడియో ఎండింగ్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు కొండపైకి వచ్చిన తర్వాత గుడి తోరణం అనేది, దీంట్లోకి ఎంటర్ కాగానే కొండపైన ఉన్నటువంటి బస్ స్టాండ్, అది బస్ డిపో ఉందండి పైన కూడా. ఇదేనండి పైన ఉన్నటువంటి బస్ స్టాండ్. ఒకవేళ మనము ఓన్ వెహికల్లో రావాలనుకుంటే గుండం దగ్గర మనము వెహికల్కి టికెట్ కట్టి పైకి అయితే ఓన్ వెహికల్లో రావచ్చు. ఇక్కడ నుంచే మనకు ఫ్రీ దర్శనానికి కూడా క్యూ లైన్ ఉంటుంది.